జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా యూట్యూబ్ ఛానల్ షార్ట్ స్టోరీస్ లేక కథానిక ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ముందుగా ప్రియమైన బంధువులు, స్నేహితులు మరియు శ్రోతలకి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి జీవికి వాళ్ళు చేసే పాపపుణ్యాలను బట్టి పునర్జన్మ వస్తుందని నమ్మే ఏకైక మతం హిందూ మతం. మనము జన్మ తీసుకునే తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలుకొని తోబుట్టువులు, బంధువులు, తర్వాత కాలంలో వచ్చే భర్త లేక భార్య, పిల్లలు, ఇలా మన చుట్టూ తిరిగే బంధాలు మనకి మనం ఏర్పరచుకున్నవి కాదు. అందులో మన చాయిస్ లేదు. అవన్నీ దేవుడు వాడే ఏఐ ప్రోగ్రామింగ్తో మన పూర్వజన్మల పాపపుణ్యాలను బేరీజు వేసి కలుపుతాడు బంధాలుగా. దేవుడు చేసే ఈ బంధాలు మనుషుల వరకే అనుకుంటే పొరపాటు. జీవితంలో మన చుట్టూ తిరిగే మూగజీవాలైన కుక్క, పిల్లి వంటివి కూడా కావచ్చు. ఏ పాపపుణ్యాలు చేసుకున్నాయని ఓ కుక్క వీధిలో చలికి, ఎండకి, వానకి అవస్థపడుతూ అర్ధాకలితో బతుకుతూ ఉంటే, ఇంకో కుక్క అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ధనవంతుల ఇళ్లలో సుఖపడుతూ ఉంటాయి. ఇందుకు ఉదాహరణే ఈ మధ్య చనిపోయిన రతన్ టాటా తన వీలునామాలో తన పెంపుడు కుక్క టీటూకి తనను నమ్ముకున్న సేవలు చేసిన తన సిబ్బందితో పాటు పెద్ద మొత్తంలో ఆస్తి రాసిచ్చాట. ఇలా మన వెంట ఉండి బంధాలు ఏర్పరచుకున్న మూగజీవాలు మన ఆనందంలో పాలు పంచుకుంటూ మన మీద అపారమైన ప్రేమను చూపుతూ మన జీవితంలో ఒక భాగమైపోతాయి. ఆఖరికి వాటి జయాపజయాలు కూడా మనకు పుట్టిన బిడ్డల మాదిరి మనను కలిచివేస్తాయి లేక మురిపిస్తాయి. ఈ కోవలోకి చెందిన కథే ఈ వారం మీరు వినేది. ఎపిసోడ్ నెంబర్ 12. టైటిల్ చింటుగాడి కుక్కపిల్ల. ఒరై చింటూ, చేతిలో కుక్కపిల్ల ఏమిట్రా అంటున్నాడు సుమన్ కావాలనే కాస్త పెద్ద గొంతుతో. చింటూ ఏదో సమాధానం చెప్పేలోగానే గేట్ తీసుకొని చప్పుడికి యథాలాపంగా ఇంటి బయటకు వచ్చిన సుధా చేతిలో కుక్కపిల్లతో చింటూగాడు, ప్రక్కనే చేతిలో కూరగాయల సంచితో వాళ్ళ ఆయన సుమన్ కనిపించారు. వెంటనే సుధా, ఒరై చింటూ, ఆ కుక్కపిల్లని గేట్ అవతల వదిలేసిరా అని అరుస్తోంది. ఇంతకీ మన సుధా సుమన్లు ఎవరు? మన చింటూగాడికి ఆ కుక్కపిల్ల ఎక్కడ దొరికింది? సుధకి కుక్కలంటే ఎందుకు విసుగు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? కథలోకి పోవాల్సిందే మరి. కథలోని ముఖ్య పాత్రలు సుధా సుమన్లు ఉంటున్నది ప్రశాంతమైన దైవచింతన సదా ఉన్న ఏదైనా కాలనీ హైదరాబాద్లో ఉందంటే అది కొత్తపేటకు దగ్గరలో ఉన్న అలకాపురి కాలనీ. పురాణాల్లో ఎక్కువగా ప్రస్తావించిన కుబేరుడి రాజధాని అలకాపురితో పోలిస్తే సంపదలతో పాటు దైవభక్తులతో నిండిన మన అలకాపురి ఎందులోనూ తీసిపోదు. వీధికి ఒక దేవాలయం, ఎక్కడ చూసినా పూలమ్మే షాపులు, పూజా స్టోర్స్తో నిండిన జనాల ఆ కాలనీయే మన అలకాపురి. అటువంటి కాలనీలో ఓ ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటున్నారు మన సుధా సుమన్ దంపతులు. వారి ఏకైక ముద్దుల పుత్రరత్నం మన చింటూగాడు. సుమన్ తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగి అయితే సుధా హౌస్ వైఫ్. ఇక మన చింటూగాడు వయసు 8 సంవత్సరాలు ఉంటాయేమో. దగ్గరలో ఉన్న కాన్వెంట్ స్కూల్లో 3వ తరగతి చదువుకుంటున్నాడు. ప్రతి బుధవారం సాయంత్రం కూరగాయల మార్కెట్ పెడతారు కాలనీలో. పేరుకే కూరగాయల మార్కెట్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇనుప పెనాలు, కత్తిపీటల నుంచి చీరలు, పూలు, తినుబండారాలు, ఇలా ఒకటేమిటి అన్నీ దొరుకుతాయి అక్కడ. ఓ బుధవారం సాయంత్రం కూరగాయల లిస్ట్ ఇచ్చి పంపించింది తన భర్త సుమన్ని. నేను వస్తానని వెంటబడిన చింటూగాడికి జాగ్రత్తలు చెప్పి మరీ పంపింది సుధా. అలా కూరగాయల కోసం మార్కెట్ వెళ్ళిన సుమన్, చింటూగాడు కూరగాయలతో పాటు కుక్కపిల్లను కూడా తెచ్చారు. అదేమిటో సుధకి కుక్కలంటే చిన్నప్పటి నుంచి భయం. కుక్క కంటే పిల్లులంటే చాలా ఇష్టపడేది.
తను చిన్నప్పుడు ఇంట్లో ఓ పిల్లిని పెంచింది. పిల్లుల భద్రశత్రువైన కుక్కలంటే చిన్నప్పటి నుంచి అయిష్టమే సుధకి. చేతిలో కుక్కపిల్లతో చింటూగాడు ప్రత్యక్షమయ్యేసరికి ఒక్కసారి కోపం తెచ్చుకొని అరిచింది. దానిని గేట్ అవతల వదిలేసి రమ్మని. మొగుడి వైపు తిరిగి, వాడంటే చిన్నవాడు, నా సంగతి తెలుసు కదా మీకు, ఎలా కుక్కపిల్ల ఇంటికి తెచ్చారు అని కయ్యమంది. దానికి సుమను, మేము కూరగాయలు కొని ఇంటి దారి పట్టామా, అది ఎలా వెంటబడిందో తెలియదు, మన చింటూగాడి చేతిలో బిస్కెట్ ముక్క మరిగిందేమో, వాడి వెంబడి తోక ఊపుకుంటూ ఇంటి వరకు వచ్చింది అని అందులో తన తప్పు ఏమీ లేదని బుకాయించాడు సుమన్. అసలు జరిగింది ఏమిటంటే, ఆ కూరగాయలు అమ్మే దగ్గరలో ఓ సందులో ఓ ఆడకుక్క కుక్కపిల్లలు కనిపించాయి. కూరగాయలు కొనుక్కొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే చింటూగాడు, నాన్న నాకు కుక్కపిల్ల కావాలి అని ఒకటే నస. అక్కడికి వాడికి చెప్పి చూశాను, ఒరేయ్ మీ అమ్మకు కుక్కపిల్లలంటే అసలు గిట్టదు అని అంటే వాడు వింటేనా, ఏం డాడీ అమ్మకి భయపడ్డామేంటి రెడీ, నీకు పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి అమ్మతో పోలిస్తే అంటున్నాడు వాడు. ఒరేయ్ మీ అమ్మకు నాలాగా మీసాలు ఉండలేకపోవచ్చు, కానీ దానికి దేవుడు పెద్ద నోరు ఇచ్చాడురా. ఆ నోటికి నేనే కాదు, మన చుట్టాలే కాదు, ఇంటి పక్కన వాళ్ళు కూడా బలదూరే అని చెప్పాలనుకున్నా చింటూగాడికి ఇది అర్థం కాదని, ఒరేయ్ మీ అమ్మ గర్ల్, మనమేమో బాయ్స్, మనకిష్టమైనది వాళ్ళకి ఇష్టం ఉండదు కదా అని అంటే చింటూగాడికి అదేమీ అర్థం కాక మారాం చేసి ఆ కుక్కపిల్ల ఓనర్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఓ కుక్కపిల్లని ఇవ్వడానికి ఒప్పుకునేదాకా ఒకటే మంకుబట్టాడు. అలా వచ్చింది మన చింటూగాడి చేతిలో కుక్కపిల్ల. వాడు వాళ్ళ అమ్మను బతిమలాడుతూ, అమ్మా నాకు ఆడుకునేది ఇంట్లో ఎవరూ లేరు, ఉండనివమ్మా దీనిని అంటూ బతిమలాడుతున్నాడు చింటూ వాళ్ళ అమ్మతో. అంతలో వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటున్న తమ పని మనిషి, అమ్మగారు చింటూ బాబు అంత ప్రాధేయపడుతున్నాడు, ఒప్పుకోండమ్మా, కుక్క సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అంటూ వాడికి సపోర్ట్. ఆ మర్రోజే చింటూగాడి హ్యాపీ బర్త్డే ఏమో మొత్తానికి ఒప్పుకోక తప్పలేదు సుధకి. మన చింటూగాడి మొహంలో ఆనందానికి అవధులు లేవు. అప్పటి నుంచి మొదలయ్యాయి అసలు కష్టాలు సుధకి. ఇంటి బయట రాత్రి చల్లగా ఉందని, అందున ఆ ఏరియాలో పిల్లులు ఎక్కువగా ఉన్నాయని, అది కుక్కపిల్లని బతకనీయదని ఆ కుక్కపిల్లని హాల్లో ఓ మూలాన బట్టలు ఆరేసే సుత్లీ తాడుతో పట్టా వేసి కట్టేశారు. చింటూగాడు కుక్కపిల్లని చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. వాడి ఆనందం చూసి సుమన్ కూడా అంతే సంతోషంతో, చూడు సుధా, ఈ కుక్కపిల్లతో మనకి ఎన్ని ఉపయోగాలో అంటూ పెద్దదయ్యాక ఇంటికి కాపలా కాస్తుంది, న్యూస్ పేపర్ తెచ్చిస్తుంది, ఇంటి దగ్గర పిల్లులు రాకుండా కాపాడుతుంది అంటూ ఏకరువు పెడుతున్నాడు సుమన్ సుధకి. ఈ కుక్కపిల్లతో ఎన్ని కష్టాలు పడాల్సిన రాత ఉందో అని భయంగా చూసింది కుక్కపిల్ల వైపు సుధా. కుక్కపిల్ల చూస్తే తెలుపు నలుపు చారలతో ఎల్కేజీ చదువు కోసం కాన్వెంట్లో చేరిన పిల్లవాడు టీచర్ వైపు చూసే అమాయక చూపు చూసింది సుధ వైపు మన కుక్కపిల్ల. చింటూగాడు ఆ సాయంత్రం నుంచి రాత్రి పడుకునేదాకా దాని చుట్టే తిరుగుతూ ఉన్నాడు. నువ్వు నన్ను కరవవు కదా? లేదు, నేను చాలా మంచి కుక్కను. వాళ్ళ నాన్నతో దానికి ఏ పేరు పెడదామా అని సమాలోచన. టాలీవుడ్లో మహేష్ బాబు కొత్త సినిమాకి టైటిల్ పెట్టడానికి కూడా అంత కష్టపడరు కామోసు. ఆ కార్యక్రమం మర్రోజుకి వాయిదా వేసి రాత్రి పడుకున్నారు. అర్ధరాత్రి దాటిందేమో హాలు నుంచి కుక్కపిల్ల కోయి కోయి అంటూ ఒకటే అరుపు. ఆ అరుపులతో మెలకు వచ్చిన సుమన్ సుధ హాల్లోకి వచ్చి చూస్తే తన తల్లిని వదిలి వచ్చిందేమో, మన భాషలో హోమ్ సిక్ అంటారే ఆ ఫీలింగ్తో ఉండి
ఒకటే అరుపు రాత్రంతా. కుక్కపిల్ల కోసం హాల్లో లైట్ ఆన్ చేసే ఉంచారు ఆ రాత్రంతా. ఏదైనా సుధ మాత్రం ఆ రోజు రాత్రి నిద్రలేక మర్రోజు పబ్లిక్ హాలిడే అవడం మూలాన మర్రోజు ప్రొద్దున కాస్త లేటుగా లేచింది. లేచి కిటికీలోంచి చూస్తే అప్పటికే చింటూగాడు సుమను నిద్రలేచారులాగుంది. ఇంటి ముందు ఖాళీ స్థలంలో కుక్కపిల్లతో ఆడుకుంటున్నారు. దానికి చింటూగాడు ఎలా షేక్ హ్యాండ్ ఇవ్వాలో నేర్పిస్తున్నాడు లాగుంది. భౌ భౌ కుక్కపిల్ల గంతులేసే కుక్కపిల్ల, లొల్లి లొల్లి కుక్కపిల్ల, తోక ఊపే కుక్కపిల్ల, మా ఇంటి కుక్కపిల్ల, మా ముద్దుల కుక్కపిల్ల. ఒరేయ్ చింటూ, ఆ కుక్కపిల్లను ముట్టుకున్న చేతులు శానిటైజర్తో కడుక్కొని బ్రష్ చేసుకుందురా అంటూ పిలుస్తోంది సుధ. కానీ వాడు కుక్కపిల్ల ఝాసలో పడి వాళ్ళ అమ్మ మాటలు అసలు పట్టించుకుంటున్నట్టు లేదు. కుక్కపిల్ల ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి వెళ్తోంది. తనే చూసుకుంటా అని ప్రగల్భాలు పలికిన పని మనిషి ఆ టైంలో మాత్రం కనిపించదు. వాసన భరించలేక సుధయే క్లీన్ అంతా చేయాలి. మరి ప్రొద్దున లేచి చింటుగాడిని తయారు చేసి స్కూల్కి పంపించడం పెద్ద కష్టంగా మారింది సుధకి. రోజులు గడుస్తున్నాయి. కుక్కపిల్లకు ఫైనల్గా ఫియర్లెస్ అనే పేరును నామకరణం చేశారు చింటూగాడు వాళ్ళ నాన్న సుమను చాలా రీసెర్చ్ చేసి. దానికి రోజు ప్రొద్దున్నే న్యూస్ పేపర్ను గేట్ దగ్గర నుంచి ఇంటి వరకు తేదానికి డమ్మీ పేపర్తో ట్రైనింగ్ ఇస్తున్నాడు సుమన్. ట్రైనింగ్ సెషన్లో మటుకు బుద్ధిమంతుడిలాగా ప్రవర్తిస్తుంది. అదేదో మన క్రికెట్ స్టార్స్ టెస్ట్ మ్యాచ్ ముందు నెట్ ప్రాక్టీస్ ఆడే తీరులాగా. కాకపోతే మన క్రికెట్ స్టార్స్ ఈ మధ్య న్యూజిలాండ్తో బెంగళూరులో జరిగిన మ్యాచ్ పర్ఫార్మెన్స్ లాగా ప్రొద్దున్నే న్యూస్ పేపర్ని చూసే మటుకు పూనకం వస్తుంది దానికి. అంతవరకు బుద్ధిగా ఉన్న తరువాత తన ప్రతాపం చూపిస్తుంది. న్యూస్ పేపరు ఎవరైనా విసిరేస్తే దానికి మాచడ్డ చిరాకు. ఆ న్యూస్ పేపర్ని పీసెస్గా చేయాల్సిందే. దీని బాధపడలేక న్యూస్ పేపర్ బాయ్ వచ్చే టైంకి గేటు ముందు పడిగాపులు కాస్తున్నాడు సుమన్. అంతలో ఓ రోజు ప్రక్కింటి ఆవిడ కంప్లైంట్. వాళ్ళ అబ్బాయి చింటుగాడి ఫ్రెండ్ మన ఫియర్లెస్ గాడికి షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో అది కరిచిందని, ఆ కుక్కను పెంచగానే సరిపోదు, దానికి బుద్ధులు నేర్పద్దు, మనకుంటే కదా అవి నేర్పడానికి అంటూ రాగాలు తీసింది ప్రక్కింటి ఆవిడ. ఇది ఇలా ఉంటే మన సుమన్ చింటూలకు కుక్కపిల్ల ఫియర్లెస్తో ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది. అదేమిటంటే అది పేరుకు తగ్గట్టు ఫియర్లెస్గా ఉండకపోవడమే. అది తోటి కుక్కల మాట దేవుడెరుగు, పిల్లులను చూసి కూడా దడుచుకుంటోంది. దీని ధైర్య సాహసాలు గుర్తించిన వీధి పిల్లులు మన ఫియర్లెస్ అంటే చాలా అలుసు ఏర్పడింది. అవి ధైర్యంగా మియా మియా అంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే బౌ బౌ అంటూ అరవలసిన మన ఫియర్లెస్ డాగు వాటిని చూడగానే తుర్రుమంటోంది. చింటుగాడు అంటున్నాడు వాళ్ళ డాడీతో, మనం దీనికి పాలు పప్పనమే పెడుతున్నాము, అందుకే దీనికి ధైర్యం రావడం లేదని. సుమన్ సుధతో దీనికి మనము తల్లి నుంచి వేరు చేసి పెంచామేమో, దాని న్యాచురల్ ఇన్స్టింక్ట్ దొబ్బిందేమో అని. తండ్రి కొడుకులు ఎప్పుడు చూసినా టీవీలో డిస్కవరీ ఛానల్ పెట్టుకొని లేక ల్యాప్టాప్లో గూగుల్ సెర్చ్ చేస్తూ ఎలా మన ఫియర్లెస్ డాగుని అవతల ప్రాణులకు ఫియర్ పుట్టించేదిలాగా చేయాలో అని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. చిట్టుగాడి ఫ్రెండ్స్ మన ఫియర్లెస్ డాగుని చూపిస్తూ గేలి చేయడం మొదలుపెట్టారు. దానికి మన చింటుగాడు సుమను తలలు పట్టుకొని కూర్చున్నారు ఎలానా అని. వీరి బాధపట్టని మన ఫియర్లెస్ తోక ఊపుకుంటూ అమాయకంగా చూస్తోంది వీళ్ళ వైపు. ఎన్నో ఆశలు పెట్టుకొని జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో సీటు వస్తుందని ఎంతో ఆశపడ్డ తల్లిదండ్రులకు చివరకు
ఐఐటి సంగతి దేవుడెరుగు. స్టేట్ ఎంసెట్లో లకారంలో ర్యాంకు తెచ్చుకున్న పుత్రరత్నాన్ని చూసినట్లు ఉంది వీరి పరిస్థితి. అలా గడుస్తున్న రోజుల్లో ఓ ఉదయం జరిగిన సంఘటన చింటుగాడు సుమన్లను ఆశ్చర్య సంభ్రమాల్లో ముంచెత్తింది. మామూలుగానే ఓ రోజు తెల్లారింది. ఇంటి ముందు వసారాలో హడావుడి. ప్రక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళ కేకలు, మన ఫియర్లెస్ డాగు అలుపు ఎరగకుండా భోబో అంటూ ఒకటే అరుపులు వినిపిస్తున్నాయి. ఈ హడావుడికి మెలకు వచ్చిన మన సుమన్, సుధా, చింటుగాడు వెంటనే వీధి తలుపు తెరుచుకొని ఆ అల్లరికి కారణం ఏమిటా అని ఆరా తీస్తూ బయటకు రాబోయారు. అంతే, బయట దృశ్యం చూసి అవాక్కయ్యారు. ఇంటి తలుపుకి ఎదురుగా కాస్త దూరంలో పడగ విప్పిన బుస్సుబుస్సుమంటూ నాట్యం చేస్తున్న నాగుపాము. దానిని ఇంటి లోపలికి రానివ్వకుండా, పాముని చూసి అదరకుండా బెదరకుండా బౌబౌమంటూ అరుస్తున్న మన ఫియర్లెస్ డాగ్. అంతలో చుట్టుప్రక్కల ఇళ్ళ వాళ్ళు ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. స్నేక్ క్యాచరు ఇంటి గేటు తలుపు తీసుకుంటూ లోపలికి వచ్చాడు. అతను నాగ్గా పామును పట్టుకొని ఏదో సంచిలో వేసుకున్నాడు. చాలా విషం కలిగిన జాతికి చెందిందని ఈ పాము అంటూ చెబుతూ దానిని కదలకుండా ఆపిన ఫియర్లెస్ డాగును మెచ్చుకున్నాడు. అప్పటిదాకా ఇంటి పిట్టగోడ మీద నిలబడి జరుగుతున్న పాము తంతును గమనిస్తున్న వీరి వాళ్ళు చప్పట్లు కొడుతూ ఫియర్లెస్ డాగుని పేరుకు తగ్గట్టే భయం అనేది ఎరుగక పామును ఫేస్ చేసిందంటూ మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ చూస్తూ పొగడ్తలు వింటున్న చింటుగాడు, సుమన్ల మొహాలు 1000 బల్బుల కాంతులతో వెలిగిపోతోంది. వీరి కాంతికి తట్టుకోలేకేమో సూర్యుడు మబ్బుల్లో దాక్కున్నాడు. ఇదండి ఈ వారం కథ. ఇట్లు మీ భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కిందొక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.